ఎవరిది? ఎన్నాళ్ళు మేము ఈ వెట్టి చాకిరి చేస్తాము అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాంట్రాక్ట్ వ్యవస్థ నుండి ఇంకెన్నేళ్లు మాకు ఈ బానిసత్వం అంటూ విముక్తి కోరుతున్నారు. అలాగే మా కష్టానికి మమ్మల్ని గుర్తించమంటూ ఉద్యమ బాటను పట్టారు ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు. ఈ ప్రభుత్వం వీళ్ళ గురించి ఆలోచిస్తుందా అక్క? తప్పకుండా ఆలోచిస్తుంది. అంతేకాదు, అయ్యో ఉద్యమ దీక్షలో నేలకు రాలిన వీరులు ఉన్నారు. ఉద్యమ దీక్షలో నేలకు రాలిన వీరులు ఉన్నారు. నేలకు రాలిన కుసుమాలేమో గగనానికి చేరే. ఆడబిడ్డలు చంటి పిల్లలతో రోధిస్తున్నారు. కుటుంబ భారాలన్నీ భరిస్తున్నారు. భరిస్తున్నారు. అన్నలు అక్కలు ఆవేదనతో కుంగిపోయినారు. కుంగిపోయినారు. రెగ్యులరైజే లక్ష్యం అంటూ నిలదీస్తున్నారు. నిలదీస్తున్నారు. ఆలోచించక ఎవరి కోసం ఈ ప్రభుత్వం? ఎందుకు వీళ్ళందరి పనులు చేస్తున్నారు? బండెక్కేదాకా ఓడ మల్లన్న, బండెక్కినాక బోడి మల్లన్న, అట్లుంటది ప్రభుత్వం తీరు. తప్పకుండా అట్లనే ఉంది. అందుకోసమే మీరు అరే ఉద్యమాల గడ్డ సై తెలంగాణ బిడ్డ, ఉద్యమాల గడ్డ సై తెలంగాణ బిడ్డ, ఉద్యమాల గడ్డ సై తెలంగాణ బిడ్డ, ఉద్యమాల గడ్డ సై తెలంగాణ బిడ్డ. రెగ్యులరైజే వచ్చును సై, రెగ్యులరైజే వచ్చును సై, దేశకేలే ఇచ్చును సై, ముఖ్యమంత్రి స్పందించును సై, భగవంతుడు దీవించును సై, భగవంతుడు దీవించును సై. మళ్ళీ విధుల్లో చేరును, మళ్ళీ విధుల్లో చేరును, బయటకు బాటలు వేయును, మళ్ళీ విధుల్లో చేరును, బయటకు బాటలు వేయును. మునుపటి రోజులు మారును, రెగ్యులరైజే వచ్చును, అందరి కోరిక తీరును, అందరూ ఆనందించరు, ప్రభుత్వమే స్పందించును, మళ్ళీ ఆశలు చిగురించను. వీళ్ళందరికీ తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు మన ముందే ఉన్నాయి. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతో మనందరి కోరిక నెరవేర్చాలి. మన రెగ్యులరైజే మన పంతం అనేది మన ఊతే కాదు, మన నినాదమే కాదు. తప్పకుండా అందరికి రెగ్యులరైజ్ అవుతుంది. మళ్ళీ అందరూ ఆనందంగా తమ తమ కుటుంబాలతోని అందరూ చక్కగా విధుల్లో చేరి బంగారు భవితకు మళ్ళీ ప్రభుత్వానికి చక్కటి సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. అందరికీ జయమంగళం, ఎస్ఎస్ఏకి శుభమంగళం, జయమంగళం, ఎస్ఎస్ఏకి శుభమంగళం. అందరి దీవెనలు ఫలించునుగాక, భగవంతుడు ఆశీస్సులు అందించునుగాక, సీఎం సారేమో స్పందించునుగాక. సర్వే జన సుఖినో భవంతు.